బాపూజీ అన్నమాట భావితరపు పూల బాట, మోడీ ముందున్న బాట స్వచ్ఛమైన భరత తోట. బాపూజీ అన్నమాట భావితరపు పూల బాట, మోడీ ముందున్న బాట స్వచ్ఛమైన భరత తోట. స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం. స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం. మన వాకిలి మన జిల్లా మన రాష్ట్రం మన దేశం మనమంతా మమేకమై కదలాలి. మన ఇల్లు మన వాకిలి మన జిల్లా మన రాష్ట్రం మన దేశం మనమంతా మమేకమై కదలాలి. కలుపు మొక్కలా ఎదిగే కాలుష్యపు కోరలనిక, కలుపు మొక్కలా ఎదిగే కాలుష్యపు కోరలనిక, కూకటి వేళ్లతో పెగిలే కర్తవ్యం పూనాలి. కలుపు మొక్కలా ఎదిగే కాలుష్యపు కోరలనిక, కూకటి వేళ్లతో పెగిలే కర్తవ్యం పూనాలి. దేహం ఆరోగ్యమేగ దేశానికి సౌభాగ్యం, సోహం అను ఊపిరిలో శుభ్ర భారతానిలం. గౌరవనీయులైన గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, పంచాయతీ కార్యదర్శికి, పంచాయతీ కార్యవర్గ సభ్యులకు మరియు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మాట్లాడే అంశం పేరు స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ అంటే భారతదేశం మొత్తం స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచటం. మన దేశ ప్రధాని అయిన శ్రీ నరేంద్ర మోదీ గారు మన కాలుష్యాన్ని చూసి ఈ నది జలాల కాలుష్యం కావడంతో ఈ స్వచ్ఛ భారత్ అన్న నినాదాన్ని ఇచ్చారు. అంతేకాక ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ ప్రచారాన్ని మన భారత ప్రభుత్వం నిర్వహించింది మరియు దీనిని మన ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. మహాత్మా గాంధీ గారి క్లీన్ ఇండియా దార్శనికతను గౌరవించే క్రమంలో అక్టోబర్ 2వ తేదీనే దీనిని ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ రాధికా మేడం గారికి, ఈవో గోపినాథ్ గారికి మరియు అధికారులందరికీ, తర్వాత జ్యోతి స్కూల్ నుండి వచ్చిన గౌరవ ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారము. అలాగే పట్టణ ప్రజలకు కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత వాదాలకు తావీయక నాదాలను ఊదాలి. పేద గొప్ప తేడా పెరటవ తల నెట్టాలి. వాదాలకు తావీయక నాదా